రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8, 9, 10 వచనాలందరం కలిసి చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 10 రోమపత్రిక 10వ అధ్యాయము 8, 9, 10 8, 9, 10 వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. ఇఫ్ యు ఆర్ దేర్ షౌట్ అలౌడ్ ఆమేన్. రైట్, 1, 2, 3 గో. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటును నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటి ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుల హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. పరిశుద్ధుడైన తండ్రి, మరొకసారి మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ యొక్క వాక్యము, మీ మాట నాయన మా హృదయములలోనికి అంగీకరించడానికి ప్రభా మేము సిద్ధముగా ఉండగా, ప్రభా నీవు మాతో మాట్లాడటానికి హెల్ప్ us టు సీ వాట్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ us టుడే. మేము చూడగల కనులు మాకు దయచేయండి, వినగలిగిన హృదయమును మాకు దయచేయండి. మీ వాక్యమును మా హృదయంలో స్థిరపరచుకొని మీరు మా కొరకు సిద్ధపరిచినవన్నీ పొందుకోవటానికి మా కృపను అనుగ్రహించమని సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. నేను లాస్ట్ సండే పోయిన ప్రభుదినమున 8వ వచనాన్ని మాట్లాడుతూ ఉన్నాను. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను మీ నోటును మీ హృదయములోనూ ఉన్నది. నౌ దిస్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఫర్ ఎనీ బ్రేక్ త్రూ ఇన్ ఎనీ వన్స్ లైఫ్. ఎవరి జీవితంలోనైనా ఏ విధమైన అద్భుతం చూడాలన్నా అతి ప్రధానమైన, మూలమైన, ప్రాముఖ్యమైన నియమం ఇది. వాక్యము హృదయములోను నోటులోను ఉంచుకొనుట అనేది. సో నేను చాలా వివరంగా హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్ టు కీప్ ద వర్డ్ ఇన్ అవర్ మౌత్, నోటిలో దేవుని వాక్యాన్ని ఉంచుకొనుట అంటాం అనేది ఎంత ప్రాముఖ్యమో, అది ఎంత శక్తివంతముగా మన జీవితాల్లో పనిచేస్తుందో నేను మీకు తెలియజేశాను. సో నేను దాన్ని ఐ వాంటెడ్ టు కంటిన్యూ అగైన్ టుడే. ఎందుకనంటే మన జీవితాల్లో దేవుని కార్యము, దేవుని వాక్యము ద్వారా మాత్రమే మనం చూడగలుగుతాం. దేవుడు మన జీవితంలో ఆయన తన వాక్యముని ఇచ్చాడు, ఎందుకంటే ఆయన కార్యమును అనుభవించడానికి. నౌ గాడ్ వర్క్స్ త్రూ హిజ్ వర్డ్, ఆయన వాక్యము ద్వారా పనిచేస్తాడు. సో మీరు దేవుని ఆత్మను అనుభవించాలన్నా, దేవుని తెలుసుకోవాలన్నా, దేవుని శక్తిని చూడాలన్నా ద్వారం ఏంటంటే దేవుని వాక్యమే. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద యాక్సెస్, ఈజ్ ద డోర్వే టు రిసీవ్ ఆర్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇది చాలా ప్రాముఖ్యం. సో ఇక్కడ 8వ వచనంలో చూస్తే నా పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తును పైకి తెచ్చుటకు అగాధంలోనికి ఎవరు వెళ్తారని అనుకుంటున్నారేమో, క్రీస్తును క్రిందకు తెచ్చుటకు ఆకాశంలోనికి లేక పరలోకంలోనికి ఎవరు వెళ్తారు అనుకుంటున్నారేమో. అలా అనుకొనవద్దు. వాక్యము నీ యొద్దను నీ నోటును నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్ దట్ వి ప్రీచ్. సో ఈరోజు నేను ఒక మాట చెప్తా, బాగా వినాలి. యేసు ప్రభు వారు చాలా త్వరలో రానై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మీరు చేయెత్తిన దానికంటే కూడా త్వరలో రానై ఉన్నాడు. ఐఎమ్ సీరియస్. చాలా యాక్చువల్గా మనం టైము డేట్లు చెప్పకూడదు, కానీ ఎందుకంటే ఆ గడియ ఎవరికి తెలియదు అన్నాడు ఆయన. కానీ ఆయన వచ్చే కాలము తెలుస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బయట పరిస్థితులు చాలా తీవ్రంగా, చాలా స్పీడ్గా, వేగవంతంగా మారిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రొఫెటిక్ సైన్స్, యేసుక్రీస్తు వారి యొక్క ఆగమనానికి. వాక్యములో 2 ఉన్నాయి, క్రీస్తు ఆగమనము, క్రీస్తు రాకడ. ఆగమనము అంటే ఇట్ ఇస్ కాల్డ్ ద ర్యాప్చర్. ఆ ర్యాప్చర్ అప్పుడు ఏం జరుగుతుందంటే సంఘం ఎత్తబడుతుంది. రక్షించబడిన విశ్వాసులందరూ కూడా కనురెప్ప పాటున
కడబోరం రోగగానే ఎత్తబడేది ర్యాప్చర్, ఆగమనం. ఆ తర్వాత ఆగమనం తర్వాత వచ్చేది ఏంటంటే రాకడ. అది రెండవ రాకడ. మనం జనరల్గా సెకండ్ కమింగ్ అని మాట్లాడుతూ ఉంటాం. సెకండ్ కమింగ్కి చాలా సైన్స్ ఉన్నాయి వాక్యంలో, కానీ ర్యాప్చర్కి సైన్స్ లేదు. ఏ టైంలోనైనా ర్యాప్చర్ జరుగుతుంది. క్రీస్తు ఆగమనం అనేది ఏ టైంలో అయినా జరుగుతుంది. కానీ రెండవ రాకడకి సూచనలు ఉన్నాయి. సో కాబట్టి రెండవ రాకడ సూచనలు కనుక మనకు అర్థమైతే ఆగమనం కూడా దగ్గర ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే ఆగమనం తర్వాత 7 సంవత్సరాల మహాశ్రమ ఉంటుంది. అందులో 3.5 సంవత్సరాల శ్రమ, ఆ తర్వాత 3.5 సంవత్సరముల మహాశ్రమ. సో ఫస్ట్ 3.5 సంవత్సరముల తర్వాత వచ్చేది రెండవ రాకడ. సో మనం రెండవ రాకడ కొరకు కాదు ఎదురు చూసేది, మనం ఆగమనం కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన మేఘాల మీద వస్తాడు, ఆయన అక్కడి నుంచి కడబూర మ్రోగిస్తాడు. ఆయన యందు విశ్వాసం నుంచి రక్షించబడిన వారందరూ ఎత్తబడి ఆయనతో పాటు కొనుపోబడతారు. సో ఈ మధ్య ఒక పెద్ద దైవజనుడు ఒక ఆయన ఈ ఈ ప్రొఫెటిక్ టైం టేబుల్ అంతా స్టడీ చేసిన ఆయన మాట్లాడుతూ అన్నాడు, యేసుక్రీస్తు వారు రావటానికి చాలా చాలా తక్కువ సమయం ఉందండి, మహా అయితే ఒక 5-6 ఏళ్ళు ఉంటుందేమో అంతే అన్నాడు. ఒక 5-6 ఏళ్ళు ఉంటుందేమో, మేబీ 5-6 ఇయర్స్, లుకింగ్ ఎట్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్. ఎందుకంటే ఆయన కొన్ని సూచనలు ఇచ్చాడు మనం తెలుసుకోవటానికి. మీరు ఒక మాట గమనించాలి. యేసుప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు వచ్చు గడి అయినను దినమైనను అది తండ్రికే కానీ ఎవరికి తెలియదు అన్నాడు. అవునా? ఎంతమంది గుర్తుంది ఆ మాట? తండ్రికే కానీ ఎవరికి తెలియదు. అంటే తండ్రికి తెలుసు, యేసుప్రభుకి తెలియదు కానీ తండ్రికి తెలుసు. తండ్రికి తెలిసినవి సంఘమునకు తెలియపరచబడతాయి కొన్నిసార్లు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. యేసుప్రభు వారు తన శిష్యుల దగ్గరకు వచ్చి అడిగాడు, నేను ఎవరని అనుకుంటున్నారు మీరు అన్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పారు. కొందరు ఏలియా అన్నారు, కొంతమంది ఇర్మియా అన్నారు, కొంతమంది ప్రవక్త అన్నారు, ఇలా చెప్పారు. యేసుప్రభు అన్నాడు, సరే వాళ్ళందరి సంగతి కదా, మీరేమనుకుంటున్నారు? వారు వెంటనే పేతురు అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడివి అన్నాడు. వెంటనే యేసుప్రభు ఏమన్నాడు, నా తండ్రి బయలుపరిస్తేనే కానీ ఇది నీకు తెలియదు అన్నాడు. సో సమ్ థింగ్స్ క్యాన్ బి రివీల్డ్ బై ద ఫాదర్. తండ్రి బయలుపరిచే కొన్ని ఉంటాయి. సరే, ఏదేమైనప్పటికీ నేను నా పాయింట్ ఏంటంటే, యేసుప్రభు వారు చాలా త్వరలో రానై ఉన్నాడు. జీసస్ ఈజ్ కమింగ్ వెరీ వెరీ సూన్. టెల్ టు సంబడి, మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, జీసస్ ఈజ్ కమింగ్ సూన్. చిన్నప్పుడు కారు మీద ఉండేవి ఆ స్టిక్కర్లు, లేదంటే బైక్ మీద ఉండేవి, ఇంట్లో రిఫ్రిజిరేటర్ మీద ఉండేవి, జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అనే స్టిక్కర్. మీరు ఎప్పుడన్నా చూసారా? యేసుప్రభు త్వరలో రానై ఉన్నాడు. సో డోంట్ టేక్ ఇట్ లైట్. మీరు అస్సలు లైట్ తీసుకోవద్దు. రక్షణ పొందని వారు రక్షణ పొందాలి. యేసుప్రభు దేవుడని మీరు హృదయంలో విశ్వసించి ఆయన దేవుడని ఎరిగి మీరు రక్షణ పొందకపోతే, బాప్తిసం తీసుకోకపోతే అది మీ నిర్లక్ష్యం. నౌ డోంట్ నెగ్లెక్ట్. నిర్లక్ష్యం చేయద్దు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొనును అని వాక్యములు రాయబడింది. సో కనుక రక్షణ పొందిన వారు రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు, యేసును అంగీకరించిన వారు, ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు ఆయన రాకడ కొరకు సిద్ధపడి, ఆయన ఆగమనం కొరకు సిద్ధపడి, వి నీడ్ టు బి రెడీ ఫర్ ద ర్యాప్చర్. హల్లెలూయా. ఆయనతో సహవాసమును కాపాడుకోవాలి. ఆయన కొరకు జీవించడం ప్రాముఖ్యముగా చేసుకోవాలి. ఆత్మలను సంపాదించే పనిలో ఉండాలి. ఇంకా అనేకులను క్రీస్తు కొరకు సంపాదించాలి. సో టూ మెనీ థింగ్స్తో మీరు ఆక్యుపై అయిపోయి, అనేకమైన విషయాలతో బిజీ అయిపోయి దైవ సంబంధమైన నిర్లక్ష్యం చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. నా మాట అర్థమవుతుందా? సో యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి, ఆయన ఆగమనాన్ని గురించి, ఆయన వచ్చేదాని గురించి మీకు అర్థమవ్వాలంటే మీకు దేవుని వాక్యం తెలియాలి. యూ షుడ్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం తెలియకపోతే ఏమవుతుందంటే జరిగే సంఘటనలు కూడా మీకు అర్థం కాదు, జరిగే విషయాలు కూడా మీకు తెలియవు. అందుకే వాక్యమును బాగా తెలుసుకోవాలి. మరలా చెప్తున్నాను, వాక్యమును బాగా తెలుసుకోవాలి. నేను లాస్ట్ ఫ్రైడే మాట్లాడితే అదే చెప్పాను. నో యువర్ బైబుల్ అండ్ ప్రే మోర్. మీ బైబిల్ను మీరు బాగా తెలుసుకోండి, ఎక్కువగా ప్రార్థనలో సమయాన్ని గడపండి. మీకు మీరుగా దేవుని వాక్యాన్ని తెలుసుకోకపోతే, బైబిల్ తెలియకపోతే
ఏమవుతుందంటే మీరు ఇగ్నోరెంట్ అయిపోతారు. అరే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే ఇగ్నోరెన్స్ వచ్చేస్తుంది. సో అటువంటిది రాకుండాన్నట్లుగా యూ షుడ్ నో యువర్ బైబిల్స్. మీ బైబిల్స్ బాగా తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు అందుకనే దేవుని వాక్యంలో దేవుడు సమస్తమునిచ్చేసాడు. ఎవ్రీథింగ్, జరిగినవి, జరుగుచున్నవి, జరగబోచున్నవి వాక్యంలో ఉన్నాయి. ఈ వాక్యమును చదవాలి. మన ప్రతి సొల్యూషన్, ప్రతి ఆన్సర్ వాక్యంలోనే ఉంది. వి నీడ్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము చదవని వ్యక్తి తన యొక్క జీవితంలో ఏ బ్రేక్ త్రూ చూడలేడు. ఎందుకనంటే ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ ప్రార్థనను శక్తివంతం చేసేది ఏంటంటే మీకు తెలిసిన వాక్యమే. వాక్య ధ్యానం లేకపోతే మన ప్రార్థనలు కూడా పవర్లెస్ అయిపోతాయి. ప్రార్థనలో శక్తి ఉండదు, దేవుని కార్యాలు మనం చూడలేం. అందుకనే దేవుని వాక్యమునకు మీరు సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాలి. అందుకని ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దెర్ ఓన్ బైబిల్స్. కమాన్, మీ చేతిలో ఉన్నది మీ సొంత బైబిల్ అయినా. కమాన్, కెన్ ఐ సీ యువర్ బైబిల్స్ ప్లీజ్? ప్రైజ్ గాడ్. కమాన్, లిఫ్ట్ ఇట్ అప్ హై. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. చాలా సంతోషం. మీ దగ్గర బైబిల్ లేకపోతే నేను చెప్తున్నాను, ఈరోజే వెళ్ళి కొనుక్కోండి. అయితే గుంటూరులో సమ్ క్రిస్టియన్ బుక్ స్టోర్స్ ఉన్నాయి. గో అండ్ గెట్ ఏ బైబిల్. ఇట్స్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ద బెస్ట్ బుక్ దట్ యూ కెన్ బై ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది మీ దగ్గర కలిగి ఉండాలి. అండ్ యూ షుడ్ రీడ్ ఇట్, యూ షుడ్ స్టడీ ఇట్. మీరు దాన్ని చదవాలి. ఎందుకని? దట్స్ యువర్ యూజర్స్ మాన్యువల్. మీ జీవితం అంతటికి కావాల్సినది దేవుడు ఆ వాక్యంలో ఆయన మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. సో అందుకనే పౌలు అంత పవర్ఫుల్గా, లేకపోతే అంత బోల్డ్గా దాని గురించి మాట్లాడుతున్నాడు. 8వ వచనం, అదేమని చెప్పుచున్నది. నేను 7వ వచనం నుండి చదువుదాం. వర్స్ 7, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనము. అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందకు తెచ్చుటకును, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అదేమి చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుంచి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. నా ఈ మాట మీరు పట్టుకోవాలి. హృదయమందు విశ్వసించిన ఎడల. విత్ హార్ట్ మ్యాన్ బిలీవ్స్. హృదయమందు విశ్వసించుట. మీ బైబిల్లో ఆ మాట కనపడిందా లేదా? ఇస్ ఇట్ ఇన్ యువర్ బైబిల్? కమ్ ఆన్, yes or no? A loud hallelujah. విత్ హార్ట్ మనుషుడు హృదయమందు విశ్వసించుట. నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఈ మాట చాలా కొత్తగా కనిపించింది. నేను అనేక సార్లు ఈ వచనాన్ని చదివాను, అనేక సార్లు ఈ వచనాన్ని గురించి నేను వాక్యమును బోధించాను. కానీ నాకు ఈ వచనం నేను మరలా ఈరోజు మీతో వాక్యాన్ని పంచుకోవటానికి చదువుతూ ఉంటే నా హృదయమందు చాలా 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 నూతనంగా నాకు కనిపిస్తూ ఉంది. నా ఇట్ సేస్ హృదయమందు విశ్వసించుట అన్న మాట మీరు పట్టుకోవాలి. మనుష్యుడు హృదయమందు విశ్వసించును అంటే విశ్వాసము ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది. దట్స్ వాట్ పాల్ ఈస్ ట్రైయింగ్ టు సే. మీరు ఈ మాట పట్టుకోండి. చూడండి, మనము ఏది పొందాలన్నా, ఏది చేయాలన్నా, నేను ఇందాక నుండి చెప్తున్నాను, దేవుని వాక్యము ద్వారానే. అనగా దేవుని వాక్యము వలన కలుగు విశ్వాసము ద్వారా. నౌ విత్ హార్ట్ మ్యాన్ బిలీవ్స్ అంటే మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసము ఎక్కడ ప్రొడ్యూస్ చేయబడుతుంది అంటే హృదయమందే ప్రొడ్యూస్ చేయబడుతుంది. దేవుని వాక్యము ఎందుకు హృదయంలో ఉండాలి? దేవుని వాక్యం ఎందుకు హృదయంలో ఉండాలి? మీరు ఆ పై వచనాన్ని చూస్తే, ఆ పై వచనాన్ని ఇందాక నేను లాస్ట్ వీక్ చెప్పిన వచనమే, వాక్యం మీ యొద్దను నీ నోటును నీ హృదయంలో ఉన్నది అన్నాడు. నీ యొద్దను నీ నోటును నీ హృదయంలో. సో
మీరు మీరు పట్టుకోవాల్సిన కాంబినేషన్, ఈ కనెక్షన్ ఏంటంటే హృదయమందు వాక్యము, నోటి యందు వాక్యము. వర్డ్ ఇన్ హార్ట్ అండ్ వర్డ్ ఇన్ మౌత్. హృదయమందు వాక్యము, నోటి యందు వాక్యము. హృదయమందున్న వాక్యము నీ నోటి యందు కూడా ఉంటే, నోటి యందు ఉన్న వాక్యము నీ హృదయమందు కూడా ఉంటే, ఈ రెండు కలిసి పనిచేసినప్పుడు ఏమవుతుందంటే నీ భవిష్యత్తును, నీ జీవితమును నీవు సృష్టించుకొనగలిగిన సామర్థ్యమును దేవుడు ఆ వాక్యములో ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతుందా? నా వర్డ్ ఈజ్ గివెన్ టు క్రియేట్. వాక్యం ఎందుకు ఇవ్వబడిందంటే సృష్టించటానికి ఇవ్వబడింది. యేసుక్రీస్తు వారు వాక్యమును సృష్టించటానికి ఆయన వాడాడు. ఆయన ఆదిలో వాక్యమును పలికినప్పుడు ఆయన పలుకగా సమస్తము సృష్టించబడింది. సో వాక్యము ఎందుకు ఇవ్వబడిందంటే అది నీవు సృష్టించడానికి, నీ జీవితంలో నీ యొద్ద లేనివి, నీకు అవసరమైనవి, నీ కొరకు వాగ్దానం చేయబడినవి, నీవు పొందుకొనవలసినవి, నీ జీవితంలోనికి రావాల్సినవి, ఇవన్నీ సృష్టించబడటానికి దేవుడు తన వాక్యమును నీకు ఇచ్చాడు. ఆ వాక్యము నీ హృదయంలో ఉండాలి. బిఫోర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ మౌత్, ఇట్ షుడ్ బి ఇన్ యువర్ హార్ట్. దట్స్ మై పాయింట్ టుడే. ఈరోజు నా వర్తమానం అంతా ఇదే. వాక్యము ఎందుకు నీ హృదయంలో ఉండాలి అంటే 9వ వచనంలో చూస్తే వాక్యం హృదయంలో ఎందుకు ఉండాలంటే వాక్యము హృదయంలోనికి వచ్చినప్పుడు విశ్వాసము కలుగుతుంది. మరలా చెప్తున్నాను, వాక్యము నీ మనసులో ఉన్నప్పుడు దాని వలన పెద్ద ప్రయోజనం ఉండదు. నా మాట మీరు అపార్థం చేసుకోవద్దు. ఇన్ ద కాంటెక్స్ట్, వాక్యము కేవలం మీ మనసుకు పరిమితి అయితే దాని వలన ప్రయోజనం లేదు. వాక్యము కేవలం మీ చెవులకు పరిమితి అయితే దాని వలన ప్రయోజనం లేదు. ద వర్డ్ హ్యాస్ టు బీ ఇన్ యువర్ హార్ట్. ద వర్డ్ హ్యాస్ టు బీ ఇన్ యువర్ హార్ట్. వాక్యము మీ హృదయంలో ఉండాలి. ఎందుకనంటే విశ్వాసం అనేది హృదయమందు అది సృష్టించబడుతుంది. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? ఫెయిత్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద హార్ట్. సో కనుక అందుకనే విత్ ద హార్ట్ మ్యాన్ బిలీవ్స్. మనుషుడు హృదయమందు విశ్వసించాలి. చాలామంది ఇక్కడ నమ్ముతారు. దీన్ని ఏమంటారంటే మెంటల్ యాసెంట్. అంటే అది ఎట్లాగుంటుందంటే అదొక పాజిటివ్ ఫీలింగ్ అంతే. లేకపోతే చాలామంది అంటారు, పాస్టర్ గారు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి, నేను వాక్యమును నమ్ముతున్నాను కదా అంటే, నా మై క్వశ్చన్ టు యూ ఈస్, ఎక్కడ నమ్ముతున్నావు? ఇక్కడ నమ్ముతున్నావు, ఇక్కడ నమ్ముతున్నావా? ఎందుకంటే ఇక్కడ నువ్వు వాక్యమును నమ్మగలిగితే దాని యొక్క రిజల్ట్ చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్ ఉంటుంది. కానీ అలా కాకుండా చాలామంది దే జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. వారు మనసులో పెట్టుకొని దేవుడు చేస్తాడులే, దేవుడు జరిగిస్తాడులే. కొంతమంది ఎలా ఉంటారంటే చాలా తెలివైన వాళ్ళు, వారు ఏది జరగాలో ఏది జరుగుతుందో వారు స్ట్రైట్గా విశ్వసించకుండా దేవుని మీద పెట్టినట్టుగా నమ్మినట్టుగా సేఫ్ జోన్లో కొంతమంది ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వారు మాట్లాడినప్పుడు విన్నారా? ఎలాగంటారంటే ఆయనకి ఇష్టమైతే చేస్తాడండి, లేకపోతే లేదు. ఆయన చిత్తమైతే జరుగుతుందండి, లేకపోతే లేదు. చూద్దాం ఏమి జరిగిద్దో, చూద్దాం, ఒకవేళ అవకాశం ఉంటే జరిగిద్దేమో, చూద్దాం ఎలాగవుతుందో చూద్దాం, ఏమో ఎట్లా ఉంటుందో తెలియదు, ఒకవేళ ఆయన దయ ఉంటే. ఇదంతా ఏంటంటే సో జరిగితే నేను నమ్మానంటారు, జరగపోతే ఆయన ఇవ్వలేదంటారు. సో ఇది ఒక సేఫ్ జోన్లో ప్లే అయ్యే ఒక డ్రామా లాంటిది. నో, కానీ వాక్యం ఏం చెప్తుందంటే యూ క్యాన్ స్పీక్ టు ద థింగ్స్. నీ జీవితంలో నీ భవిష్యత్తుకు సంబంధించి, నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల గురించి నువ్వు వాటితో గనక నువ్వు మాట్లాడగలిగితే ఏమవుతుందంటే అవి నీ కొరకు మార్చబడతాయి. అందుకనే దానికంటే ముందు బిఫోర్ యూ కెన్ స్పీక్, మీ హృదయమందు విశ్వసించాలా. వాక్యము నీ హృదయమందు విశ్వసించాలంటే వాక్యము నీ హృదయమందు స్థిరపరచబడాలి, వాక్యము నీ హృదయమందు నాటబడాలి. అందుకనే బిలీవర్స్ షుడ్ టేక్ టైమ్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు సమయాన్ని తీసుకొని వాక్యమును మీ హృదయములో స్థిరపరచుకోవటానికి మీరు సమయాన్ని వెచ్చించాలి. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? మీరు ఊరికే బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. యు స్పెండ్ టైమ్ ఆన్ ఎ పర్టికులర్ స్క్రిప్చర్. ఒక వాక్యం మీద సమయాన్ని గడపండి. వాటిని చూ ద వర్డ్, ఆర్ ఐ వుడ్ సే మెడిటేట్ అపాన్ ఇట్. ఆ వాక్యమును ధ్యానించండి. మేక్ షూర్ దట్ వర్డ్ ఈజ్ ఎస్టాబ్లిష్, సెటిల్డ్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయమందు ఆ వాక్యము స్థిరపడినట్లుగా మీరు చూడగలిగితే ఏమవుతుందంటే
ఏ వాక్యమైతే మీ హృదయములోనికి వెళ్తుందో ఆ వాక్యము మీ హృదయమందు విశ్వాసమును కలిగిస్తుంది. అప్పుడేమవుతుందంటే మీరు హృదయమందు విశ్వసించటం ఆరంభిస్తారు. మీరు అక్కడ చూస్తే 9వ వచనంలో ఏమనుందంటే, అదేదనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. నౌ యు బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ అంటు సాల్వేషన్. రక్షణ ఎప్పుడు కలుగుతుందంటే హృదయమందు విశ్వసించినప్పుడు. నౌ ఇట్ బిగిన్స్ విత్ యువర్ బిలీఫ్ ఇన్ యువర్ హార్ట్. రక్షణ హృదయమందు విశ్వసించుటతో ఆరంభమవుతుంది. ఆ తర్వాత నోటితో ఒప్పుకొనుటతో అది సంపూర్తి చేయబడుతుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయానికి రండి. ఫర్ యూ టు అండర్స్టాండ్ క్లియర్లీ, ఇంకా స్పష్టంగా మీకు అర్థమవటానికి మనందరికి తెలిసిన స్క్రిప్చర్స్ బట్ పవర్ఫుల్ స్క్రిప్చర్. సామెతల గ్రంథము 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4 వచ్చి మీరందరూ నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుదాం. 20వ వచనం నుంచి, నా కుమారుడా నా మాటలు ఆలకింపు, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. నేను మరలా వచ్చిన మీరు గమనించండి. మీరు అందరూ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. రైట్, నేను చదువుతున్నాను, బాగా గమనించండి. ఐఎమ్ రీడింగ్ 4:20, 4:20. నా కుమారుడా నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కనుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీకుము. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఆలకించాలి? ఎందుకు చెవియొగ్గాలి? ఎందుకు కనుల ఎద్దు పెట్టుకోవాలి? ఎందుకంటే నీవు ఆలకించినప్పుడు 20వ వచనములో, ఆయన వాక్యములకు చెవియొగ్గినప్పుడు 20వ వచనములో, నీ కనుల ఎదుట వాక్యమును పెట్టుకున్నప్పుడు 21వ వచనములో ఏం జరుగుతుందంటే, నీవు ఆలకించిన వాక్యము, నీవు చెవియొగ్గిన వాక్యము, నీ కనుల ఎద్దు పెట్టుకున్న వాక్యము నీ హృదయమందు భద్రము చేయబడుతుంది. కమాన్ హల్లెలూయా. నేను చెప్పింది అర్థమైందా మీకు? ఇప్పుడు నేను చదువుతున్న, బాగా గమనించండి. నా కుమారుడా నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కనుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయకము. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది? నౌ దట్స్ ద మీనింగ్ దేర్. నీ కనులు ఎదుటి దాన్ని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ఎక్కడ నీ వాక్యాన్ని భద్రము చేసుకోవాలి? చాలా మంది కనులు ఎదుటి పెట్టుకొని అక్కడితో లిమిట్ చేసేస్తారు. కాదు, అక్కడ కాదు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్ హియర్ నౌ. చాలా మంది చెవులతో విని అక్కడితో లిమిట్ చేసేస్తారు. అక్కడ కాదు. కొంతమంది ఆలకిస్తారు, కొంతమంది చెవి ఎగ్గుతారు, కొంతమంది చూస్తారు, కొంతమంది చదువుతారు, కొంతమంది దే జస్ట్ లిమిట్ ద వర్డ్ టు దేర్ థింకింగ్ ఆర్ మైండ్. నో, కాదు. ఏమంటున్నాడంటే, నీ వాక్యము నీ కనుల ఎదుటి పెట్టుకో, నీవు ఆలకించు, నీవు చెవి ఎగ్గు, అవన్నీ చెయ్యి. దేనికంటే ఆ వాక్యమును నీ హృదయమందు భద్రము చేసుకోవాలి. కమ్ ఆన్ హల్లెలూయా. ద ఓన్లీ ప్లేస్ ద వర్డ్ విల్ గ్రో ఈజ్ యువర్ హార్ట్. వాక్యము ఎదిగే ఒకటే స్థలము నీ హృదయము. వాక్యము ఎదిగే ఒకటే స్థలము నీ హృదయము. వాక్యము ఫలించే స్థలము నీ హృదయము. వాక్యము క్రియలోనికి వచ్చే స్థలము నీ హృదయము. సో మీరు వేటి కొరకే నమ్ముతారో నాకు తెలియదు. దానికి సంబంధించిన వాక్యము లేక దానికి సంబంధించిన విత్తనం అనగా వాక్యము తీసుకొని ప్లాంట్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయం అందు ఆ వాక్యమును స్థిరపరచుకున్నప్పుడు ఆ వాక్యము ఏం చేస్తుందంటే నీ హృదయములో అది ఫలించటం ఆరంభిస్తుంది. హల్లెలూయా. నా మాట అర్థమైందా? మీరందరూ నాతోనే ఉన్నారా? కమ్ ఆన్ హల్లెలూయా. సో కనుక ఇప్పుడు ఏమన్నాడంటే, ఇప్పుడు చూడండి 21వ వచనం బాగా గమనించండి. నీ కన్నుల యొద్ద నుండి అందరం కలిసి చదువు. 21వ వచనం సామెతలు 4:21. అందరు నాతోనే ఉంటామని చెప్పండి. రైట్, 21 వర్డ్స్ 21 ఆల్ టుగెదర్. నీ కనుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. తర్వాత దొరికిన వానికి అవి జీవము, వారి సర్వ శరీరమును. నౌ లిసన్. 22వ వచనంలో 2 పవర్ఫుల్ వర్డ్స్. 22వ వచనం 2 పవర్ఫుల్ మాటలు. జీవము, ఆరోగ్యము. జీవము, ఆరోగ్యము. అందరు చెప్పండి, జీవము, ఆరోగ్యము. లైఫ్ అండ్ హెల్త్. చెప్పండి, లైఫ్ అండ్ హెల్త్. మరలా చెప్దాం, లైఫ్ అండ్ హెల్త్. జీవము, ఆరోగ్యము. సో దొరికిన వారికి అవి జీవము. ఆ తర్వాత వారి సర్వ శరీరమునకు ఏంటి చెప్పండి?
చెప్పాలి చెప్పాలి చెప్పాలి. వారి సర్వ శరీరమునకు, మరలా చెప్పాలి, వారి సర్వ శరీరమునకు. అంటే అంటే ఎవ్రీ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ ఫ్లెష్, యువర్ బాడీ. ఊరికి అక్కడక్కడ కాదు. బట్ మై పాయింట్ ఈస్, మీరు అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 22వ వచనంలో దొరికిన వారికి అవి జీవము. ఏవి జీవము చెప్పాలి, మీరే ఆన్సర్ చెప్పాలి. ఏవి జీవము? వాక్యమే. మీరు కరెక్టే చెప్పారు కానీ కరెక్ట్ కాదు. మీరు ఇంకా బాగా చెప్పగలరు. దొరికిన వారికి అవి జీవము. ఏవి జీవము? నీ హృదయమందున్న వాక్యము జీవము. ద వర్డ్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ హార్ట్, ద వర్డ్ దట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయమందున్న వాక్యమే నీ కొరకు పనిచేస్తుంది. నీ హృదయమందున్న వాక్యమే నీకు ఎఫెక్టివ్గా మారుతుంది. నీ హృదయమందున్న వాక్యమే నీకు బ్రేక్ త్రూస్ తీసుకొస్తుంది. నీ హృదయమందున్న వాక్యమే నీకు నెరవేర్పును తీసుకొని వస్తుంది. బయట ఎక్కడో గాల్లో ఉన్న వాక్యం నీకు పని చేయదు. వాక్యము నీ హృదయములో ఉన్నప్పుడు, నీ హృదయములో ఉన్న వాక్యము నీ కొరకు, నీ జీవితము కొరకు పనిచేస్తుంది. కమాన్, హల్లెలూయా. అందుకనే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద వర్డ్ టు బి ఇన్ యువర్ హార్ట్. మనుష్యుడు హృదయమందు విశ్వసించును, హృదయమందు విశ్వసించినప్పుడు రక్షణ కలుగుతుంది. సో అందుకనే అది కొన్నిసార్లు వి కెనాట్ ఎక్స్ప్లెయిన్. ఆ ప్రక్రియ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. నేను లాస్ట్ వీక్ చెప్పినట్లుగా, ఒక విత్తనము భూమిలోనికి వెళ్ళిన తర్వాత ఆ లోపల జరిగే ఆ ప్రక్రియ నో వన్ కెన్ ఎక్స్ప్లెయిన్. అది భూమిలోనికి వెళ్ళిన తర్వాత అది యాక్చువల్గా మనం చచ్చిపోయింది అనుకుంటాం, అది మనం కప్పెట్టేసాం అనుకుంటాం. కానీ అది లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్ బిగిన్స్ టు లివ్. దాంట్లో ఉన్న జీవం బయటకు రావటం స్టార్ట్ అవుతుంది. విత్తనముగా ఉన్న ఆ చిన్న విత్తనమును చూస్తే దాంట్లో ఏ షేప్, ఏ ఫామ్, ఏ స్మెల్, ఏ ఆర్డర్ లేనిది లోపలికి వెళ్ళిన తర్వాత అది ఫలించి బయటకు వస్తున్నప్పుడు ఒక అందమైన సుందరమైన వృక్షముగా ఎలా మార్చబడగలదు? నో వన్ కెన్ ఎక్స్ప్లెయిన్. ఆ విత్తనము లోపలికి వెళ్ళిన తర్వాతే ఆ విధమైన ప్రక్రియ దానిలోంచి కలుగుతుంది. అలాగా దేవుని వాక్యము అక్షరముగా ఉన్నంత వరకు నీకు పని చేయదు. దేవుని వాక్యము కేవలము నీ టేబుల్ మీద ఉంటే నీకు పనిచేయదు. దేవుని వాక్యము నీ చేతిలో ఉంటే నీకు పనిచేయదు. ఈ వాక్యము నీ హృదయములో స్థిరపరచబడాలి విశ్వాసి. అందుకే నేను అంటాను, వాట్ ఈస్ దట్ వి ఆర్ బిలీవింగ్ ఫర్ టుడే? నీ జీవితంలో నువ్వెదురు చూస్తున్న ఆ కంపెనీ, నువ్వెదురు చూస్తున్న ఆ బిజినెస్, నువ్వెదురు చూస్తున్న ఆ బ్రేక్ త్రూ, దేవుడు అన్నాడు, హలో, అది నీ యొద్దను, నీ నోటును, నీ హృదయమందు ఉన్నది అన్నాడు. హల్లెలూయా. అంటే నీ వాక్యములోనే ఉంది అది. ఇట్ ఈస్ ఇన్ ద వర్డ్. టెల్ టు సంబడి, ఇట్ ఈస్ ఇన్ ద వర్డ్. చెప్పాలి, వాక్యములోనే ఉన్నది అని చెప్పండి. మీ ప్రక్కన వాళ్ళకి చెప్పాలి, వాక్యములోనే ఉన్నది. ఏంటిది వాక్యంలో ఉన్నది? ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ బిలీవింగ్, ఇట్ ఈస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఇప్పుడు ఆ వచనం బాగా గమనించండి. మరలా 20, 21, 22 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, Proverbs chapter 4, 20, 21, 22 అందరం కలిసి బిగ్గరగా మీరు మీరు మీ మీ శరీరం అంతా కళ్ళు చేసుకొని ఆ వచనాన్ని చదవాలని కోరుతున్నాను. ఓకే, ఇన్ యువర్ బైబిల్స్. 1, 2, 3 గో. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కనుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయకము. కమాన్. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. సో ఇఫ్ యు బిలీవ్ ఫర్ హీలింగ్, నీవు స్వస్థత కొరకు నమ్ముచున్నట్లయితే ఆ వాక్యము, ఆ స్వస్థత వాక్యము నీ హృదయమందు స్థిరపరచుకోవాలి. ఇఫ్ యు బిలీవ్ ఫర్ లైఫ్, జీవము కొరకు నమ్ముతున్నట్లయితే, ఒక జీవితము కొరకు నమ్ముతున్నట్లయితే దానికి సంబంధించిన వాక్యము హృదయమందు స్థిరపరచుకోవాలి. ఎవ్రీ వర్డ్ దట్ యు ప్లాంట్ ఇన్ యువర్ హార్ట్, నేను చెప్తున్నాను, ఇట్ బికమ్స్ ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. లేకపోతే ప్రయోజనం లేదు. అప్పుడు ఆ వచనం స్టార్ట్ అవుతుంది. 23వ వచనం, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కనుక, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. ఎందుకు హృదయమును భద్రముగా కాపాడుకోవాలంటే, యువర్ హార్ట్ ఈజ్ ద హౌస్ ఆఫ్ ఫెయిత్. నీ హృదయం ఏంటంటే, ఇట్స్ ఎ ఫెయిత్ హౌస్. ఇట్స్ ద ప్లేస్ వేర్ ఫెయిత్ గ్రోస్. నీ హృదయం, దేవుడు నీకు హృదయం ఎందుకు ఇచ్చాడంటే, హృదయంలో విశ్వాసము వృద్ధి చెందటానికి ఇచ్చాడు. ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఫెయిత్ గ్రోస్. ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఎక్కడ సాధారణమైన మనుషులు అసాధారణమైన వ్యక్తులుగా మార్చబడే స్థలం అని హృదయము.
ఏమాత్రము కూడా బలము లేని బలహీనులు బలవంతులుగా మార్చబడే స్థలం హృదయం. ఎందుకని? హృదయమందు మనుష్యుడు విశ్వసించును. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ వాక్యము నీ హృదయమందు స్థిరపరచబడుతుందో అప్పుడు ఆ వాక్యము నీ జీవితంలో ఫలభరితం అవుతుంది. అది నీకు జీవం అవుతుంది, అది నీకు ఆరోగ్యం అవుతుంది, అది నీ కొరకు పనిచేయటం ఆరంభిస్తుంది. అది నీ 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 జీవితంలో ఇట్ బిగిన్స్ టు టేక్ ఇట్స్ షేప్ అండ్ ఫామ్. దాని యొక్క నెరవేర్పులోనికి వచ్చేస్తుంది. నేను ఇంకొక వచనం కూడా చూపిస్తాను. ఇంకొంచెం క్రిందకు వచ్చేద్దాం. కమాన్, మీరందరూ నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. ఎలౌడ్ హల్లెలూయా. కమాన్, ఎలౌడ్ హల్లెలూయా. సో దేవుని వాక్యము నీ హృదయంలో పెట్టుకున్నట్టు ఎంత ప్రాముఖ్యం అంటే, ఆ వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు ఈ వచనం అస్సలు, ఈ మాట మీరు అస్సలు మర్చిపోకూడదు. ఏంటంటే, వాక్యము మీ హృదయంలో ఉంటేనే వాక్యము మీ జీవితంలో ఫలిస్తుంది. వాక్యము మీ హృదయంలో ఉంటేనే ఆ వాక్య ఫలం మీరు చూస్తారు. వాక్యము మీ హృదయంలో ఉంటేనే మీలో విశ్వాసము కలుగుతుంది, లేక విశ్వాసము కలగదు. నేను నమ్ముతున్నాను అన్న మెంటల్ యాసెట్, నేను నమ్ముతున్నానులే అన్న ఒక మానసిక ఆలోచన నీ జీవితానికి రిజల్ట్స్ తీసుకొని రాదు. ఏ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయం ముందు ఒక బలమైన విశ్వాసమే. అది ఎలాగైపోతుంది అంటే, మీకు చాలా సింపుల్. ఎట్లా తెలుస్తుంది పాస్టర్ గారు ఇది నా మనసులో విశ్వాసం, నా హృదయంలో విశ్వాసం, రెండింటికి తేడా ఏంటి? నేను చెప్తా వినండి. మనసులోనే మీ విశ్వాసం అయితే ఏమవుతుందంటే, ఆ పరిస్థితుల్లో మీరు అటు ఇటు కొంచెం జంకుతారు, అటు ఇటు కొంచెం వేవర్ అవుతారు, కొంచెం అటు ఇటు కదిలిపోయి, అంటే కొంచెం డౌట్ ఉంటుంది. అమ్మో ఇది అవుతుందా, ఇది అవుతుందో లేదో, ఒక తెలియని భయం వస్తుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్, అది నీ హృదయం మందు కలుగుచున్న విశ్వాసం అయితే, ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ కన్విక్షన్. హృదయం మందు ఉన్న విశ్వాసం ఒక బలమైన ఒప్పింపు. అది ఏది ఏమైనా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి ఎట్లాగా నమ్మాడు, ఏది ఏమైనా నిశ్చయముగా ఇది జరుగుతుంది అన్న ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ మీ హృదయం మందు స్థిరపరచబడుతుంది. అదే తేడా. ఎలాగంటే, తోమ యేసుప్రభు తిరిగి లేచాడని నమ్మాడు, కానీ నమ్మలేకపోతున్నాడు. నేను ఆయన గాయంలో వేలు పెడితే, ఆయన ప్రక్కలో వేలు పెడితే, నేను ఆయన చూస్తే, ఆయన గాయంలో ముట్టుకుంటేనే నేను నమ్ముతానని ఎలాగ చెప్పాడు. సో మెనీ పీపుల్ దే బిలీవ్ బట్ దే డోంట్ బిలీవ్. నో, అట్లా కాదు. అందుకనే చూడండి, చాలాసార్లు భయము ఎప్పుడైతే వస్తుందో, వింటున్నారు నా మాట, వింటుంటే ఆమెను చెప్పండి. ఎప్పుడైతే మన హృదయంలో భయం వస్తుందో, మనం తెలియకుండా వి బిగిన్ టు కంప్లైన్, మనం సనగటం ఆరంభిస్తాం. మన హృదయంలో భయం కలిగినప్పుడు మన విశ్వాసమును, మనం నమ్ముచున్న దాన్ని, దేవుడు మన కొరకు చేస్తున్న వాటన్నిటిని సందేహించడం ఆరంభిస్తాం, మనం సనగటం ఆరంభిస్తాం. నా కంప్లైనింగ్ ఈజ్ ఎ సైన్. దేనికి సైన్ అంటే, వింటున్నారా, మీరు సనుగుతున్నారు అంటే మీ సనుగుడు దేనికి సూచన అంటే, మీ ప్రభువు యేసు కాదు అంటానికి సూచన. ఇట్స్ ఎ సైన్ దట్ జీసస్ ఈజ్ నాట్ లార్డ్ ఓవర్ యువర్ లైఫ్. ఆలోచించారు ఎప్పుడైనా? మీ హృదయంలో యేసే దేవుడు, నాకు యేసు క్రీస్తే నాకు ప్రభువు అంటే, ప్రభు అంటే ఆయనే నా జీవితానికి ఫైనల్ అథారిటీ, ఇంక ఆయనే నా జీవితానికి ఏది చెప్తే అది, యేసే నా జీవితంలో ప్రభువు అన్న స్ట్రాంగ్ ఫెయిత్ మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో, ఏ పరిస్థితి అయినా మీరు సనక్కుండానే ఉంటారు. ఇశ్రాయేల్కి అదే ప్రాబ్లం. వారు ఎట్లాగున్నారంటే, వారు దేవుని కార్యాలు చూస్తూనే ఉన్నారు, మధ్యలో సనుగుతున్నారు. కారణం ఏంటంటే, దే ఆర్ కాంప్రమైజింగ్ ద లార్డ్షిప్. వారికి ఎవరు వారి జీవితంలో, అందుకనే కొంతసేపు మోషేని తిడతారు, కొంతసేపు అహరోను తిడతారు. మోషే కొండ మీదకి వెళ్తే వారు మరొక విగ్రహాన్ని తయారు చేసుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, సనుగుడు. నో లిసన్, మీ జీవితంలో జవాబులు ఆలస్యమైనప్పుడు, బ్రేక్ త్రూస్ ఆలస్యమైనప్పుడు, ఇంకా మీరు నమ్ముచున్నవి జరగనప్పుడు, చూడండి అమ్మ, బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్స్ టు గుడ్ పీపుల్ టు. చెడ్డ విషయాలు మంచి వారికి కూడా జరుగుతాయి. కానీ శుభవార్త ఏంటంటే, ఆ చెడ్డ విషయాల చేత విశ్వాసులు ఏమాత్రము కూడా లోపర్చబడనొల్లకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనకు వాక్యమునిచ్చాడు. ఆ వాక్యమును మనకెందుకు ఇచ్చాడంటే, నీ మీదకి వచ్చిన ప్రతి ఛాలెంజ్ను కూడా నువ్వు జయించి దాని మీద నడవగలిగిన కృపను దేవుడు ఆ వాక్యం ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నాడు.
నిర్గమకాండం చూడండి. ఓల్డ్ టెస్ట్మెంట్ స్టోరీస్ చాలా బాగుంటాయి. నిర్గమకాండం ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయటకు వస్తున్న సందర్భం మనందరికి బాగా తెలిసిన సందర్భమే. కానీ హౌ గాడ్ వర్క్, దేవుడు ఎలా పనిచేస్తాడు చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయం వర్స్ 14. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి వారు బయటకు వచ్చేస్తా ఉన్నారు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. వెయిట్ నేను ఇంకా వచ్చి చెప్పలేదమ్మా. అక్కడ చాలా 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 భయంకరమైన యుద్ధము జరుగుతూ ఉంది. ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా ఫరో పనిచేస్తూ ఉన్నాడు. అయితే వీరు బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలా వ్యతిరేకత మరలా స్టార్ట్ అయింది. నేను 14వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఈ బైబిల్లో ఉందా ఆ మాట? వారు మొరపెట్టిరి, మోషే మీద సనగటం ఆరంభించారు. ఏమన్నారు? ఐగుప్తులో మాకు సమాధులు లేవని, ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని తీసుకొని వచ్చావు, మా జోలికి రావద్దు అన్నాడు. వెంటనే నా వర్డ్స్ 13 చూడండి, 13 వచనం గమనించండి. మోషే ఏమంటున్నాడు చూడండి. అందుకు మోషే, మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి, అందరూ కలిసి చదవండి ఆ వచనం. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా అని ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసాడు. ఏమన్నాడంటే, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు అన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? మాట్లాడాలి నాతో. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడా? మోషే చెప్పాడా? మోషే చెప్పాడు. పోనీ మోషేకి దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలా. దిస్ ఈజ్ మోసెస్ కన్ఫెషన్. ఇది మోషే పలికిన మాట. ఇది వారొచ్చి ఎప్పుడైతే ఇశ్రాయేలు మోషేకు వ్యతిరేకంగా, అసలు అంత ఈజీ కాదు, మనం చదివినంత ఈజీ కాదు. లక్షల మంది జనం, విస్తారమైన సముద్రం ఎదుట జనం, వెనకేమో ఫరో సైన్యం, వీరందరూ వీరిని చేసి వస్తూ ఉంటే మోషే నిలబడేమన్నాడు, హే మీరు ఊరికే నిలుచుండి చూడుడి అని ఏమన్నాడంటే, నేడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడూ చూడు. హే, దట్స్ వాట్ గాడ్ వాంట్స్ us to do. మీరందరూ దేవుడు అదే చేయాలని కోరుతా ఉన్నాడు. ఏంటదంటే, నీ పరిస్థితి, నీ మీదకి లేచిన పరిస్థితితో నీవు మాట్లాడి దాన్ని నిమ్మలపరచగలిగిన సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నీ మీదకి లేచిన శత్రువు, నీకు వ్యతిరేకంగా లేచిన సవాలు, నీకు వ్యతిరేకంగా వస్తున్న పరిస్థితులు, లేకపోతే నేను చెప్తున్నాను, టాక్ టు ఇట్, యూ కెన్ స్పీక్ ఇన్ టు ఇట్. నువ్వు దానిలోనికి మాట్లాడచ్చు, వాటితో మాట్లాడచ్చు. అందుకనే హృదయమందు విశ్వసిస్తే సరిపోదు. ఇందాక రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ప్రకారం నోటితో కూడా ఒప్పుకోవాలి. ఈ రెండు జరిగినప్పుడు రక్షణ కలుగుతుంది. సో అందుకని వాక్యము నీ యొద్దను, నీ నోటును, నీ హృదయమందు ఉన్నది అన్నాడు. కారణం ఏంటంటే, నీ హృదయమందు స్థిరపరచబడిన వాక్యము నీ నోటితో నువ్వు పలకటం ఆరంభించబడినప్పుడు, ఈ రెండు ఒకదానితో ఒకటి అనుసంధానమైనప్పుడు, నేను చెప్తున్నాను, నీవు పలికినది నీ కొరకు నెరవేర్చబడుతుంది. అది ఒకవేళ ఎగ్జిస్టెన్స్ లేకపోతే నీ కొరకు సృష్టించబడుతుంది. హల్లెలూయా. నువ్వు అది చూచినంత వరకు పలుకు, నీవు చూచినంత వరకు పలుకు. వింటున్నారు నా మాట? చూచినంత వరకు పలుకు. కమాన్, ఎంతవరకు పలకాలి? చూచినంత వరకు చెప్పాలి. ఎంతవరకు పలకాలి? అందరూ మాట్లాడాలి. ఎంతవరకు పలకాలి? నీ ఆరోగ్యము చూచినంత వరకు పలుకు, నీ వివాహము చూచినంత వరకు పలుకు, నీ సంతతిని చూచినంత వరకు పలుకు, నీ కుటుంబంలో ఆ బ్రేక్ త్రూ చూచినంత వరకు పలుకు, నువ్వు వేటి కొరకైతే నమ్ముచున్నావో దానిని చూచినంత వరకు పలుకు, ఆ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ చూచినంత వరకు పలుకు, ఆ రుణము కొట్టివేయబడుట చూచినంత వరకు పలుకు. నీవు అనుకున్నది, నీ హృదయం ముందు దేవుడు నీకు ఇచ్చిన దర్శనము, నీవు నమ్ముచున్నది చూచినంత వరకు పలుకు. నేను చెప్తున్నాను, కంటిన్యూ టు స్పీక్ అంటిల్ యు సీ. నువ్వు చూచేంత వరకు నువ్వు పలకగలిగితే, నువ్వు పలుకుచున్నది నీ కొరకు సృష్టించబడుతుంది. అర్థమవుతుందా? హలో, ఎస్ ఆర్ నో? చాలాసార్లు అందుకనే అమ్మ, నోరు చాలా చాలా జాగ్రత్త వాడుకోవాలి. నోరు చాలా జాగ్రత్త వాడుకోవాలి.
ఏ పడితే మాట్లాడకూడదు. ఇప్పుడు మోషే అన్నాడు, నేడు మీరు చూచిన ఐగుప్తీయుల మీదట ఎన్నడు చూడరు అన్నాడు. చూడని తర్వాత 14వ వచనంలో ఉన్నాడు, యెహోవా మీ పక్షమున, బైబిల్ చూడండి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. అంటే ముందు చెప్పేసాడు, చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా మరి చెప్పాను, ఏంటి పరిస్థితి? ఫస్ట్ ప్రొఫెసీ చేసాడు, ప్రవచించేసాడు, ఏమని? యెహోవా మీ పక్షం యుద్ధం చేస్తాను, నువ్వు చెప్పేసావుగా నేను చేస్తానని, నాకెందుకు చేస్తున్నావు ప్రార్థన? ఐ అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్. దేవుడిని అడగలా మోషే, ముందెళ్ళి ప్రార్థన చేయాలి. వీళ్ళు సనగ్గానే, ప్రభువా నాయన వీళ్ళు సనుగుతున్నారు, ఏం చెప్పమంటావు అంటే, సరే ఇదిగో నేనే యుద్ధం చేస్తానని చెప్పు, ఇక మీదట ఎన్నడూ చూడరని చెప్పు అని ఆయన చెప్తే, ఆయన చెప్పాడే నేను చెప్తే బాగానే ఉండేది. కానీ అది ఏం చేయలేం మోషే. హలో, వాళ్ళు వచ్చి సనగ్గానే నిలబడి వెంటనే హి టుక్ ద అథారిటీ, అధికారం తీసుకొని, నేడు మీరు చూచున్న ఐగుప్తీయుల మీదట ఎన్నడూ చూడరు అన్నాడు. అంటమే కాదు, మీరు ఊరికే నిలబడి ధైర్యంగా ఉండండి అన్నాడు. అంతేకాదు, మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడని చెప్పేశాడు. ఇప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నాయన స్తోత్రం వందనాలు నాయన, నువ్వు గొప్ప దేవుడివి నాయన, నువ్వు ఆకాశం ముందు ఉన్న దేవుడివి, ఇప్పుడు నువ్వు మా పక్షం యుద్ధము చేస్తావని నేను చెప్పానంటే దేవుడు అంటున్నాడు, అసలు నువ్వు నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు? 15వ వచనం ఉందా లేదా మీ బైబిల్లో మాట? మళ్ళీ నేను రాసుకొచ్చాను అనుకుంటారు మీరు, అందుకని మీరు బైబిల్ తెచ్చుకోమనేది, నేను రాసుకొచ్చాను అనుకోకుండా ఉండటానికి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచు, వై డు యు ప్రే, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. అంటే నేను పారాఫ్రేజ్ చేస్తున్నాను, నెహెమ్యా డేవిడ్ వర్షన్లో చెప్తున్నాను. నాకు నువ్వు ప్రార్థన చేసేది ఏముంది మోషే? ఇంకా నువ్వు చెప్పావు కదా, చెప్పినట్టుగానే వాళ్ళని ముందుకెళ్ళమని చెప్పు, టెల్ దెమ్ టు గో ఫార్వర్డ్, వారిని సాగిపోమని చెప్పు. అక్కడ చెప్పుము అన్న మాట, ఆ చెప్పుము అన్న మాటకి హిబ్రూ భాషలో రాయబడిన మాట ఏంటంటే సెట్ దెమ్ టు మోషన్. అంటే నువ్వు పలికినప్పుడు వాళ్ళ కదలిక ఆరంభం అవుతుంది అన్నాడు. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మీరందరూ నాతోనే ఉన్నారా? దబార్ అన్నమాట హీబ్రూ భాషలో. దబార్ అంటే అర్థం ఏంటంటే సెట్ మోషన్, అంటే వారిలో కదలికను తీసుకుంటారు. సెట్ మోషన్, వారిలో కదలిక. అంటే ఎప్పుడు ఆ యొక్క కదలిక ఎప్పుడు వస్తుంది అంటే, వెన్ యూ స్పీక్, నువ్వు మాట్లాడటం ఆరంభించినప్పుడు, నువ్వు దాంతో పలకటం ఆరంభించినప్పుడు, దట్స్ వెన్ కదలిక ఆరంభం అవుతుంది. నీవు లేమిలో నుంచి సమృద్ధిలోనికి ఎట్లాగా సెట్ మోషన్, నీ రోగములో నుంచి ఆరోగ్యంలోనికి ఎట్లాగా సెట్ మోషన్, నీ యొక్క ఉపద్రవములో నుంచి సమృద్ధిలోనికి ఎట్లాగా సెట్ మోషన్, ఎట్లాగా కదలికను తీసుకొని వస్తుంది అంటే, నీ నోటిలోని వాక్కు ద్వారా నీ జీవితంలో కదలికను తీసుకొని వస్తుంది. హల్లెలూయా. దేవుడు అన్నాడు, చెప్పు వాళ్ళకి చెప్పు, నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు చెప్పు. యు స్పీక్ టు దెమ్. అండ్ దెన్ మోసెస్ బిగాన్ టు స్పీక్ టు దెమ్. సాగిపోవుడి, ఎక్కడికి? సముద్రం ఉంది ఎదురా. వెంటనే దేవుడు అన్నాడు, నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రను సముద్రం వైపు చాపి దాన్ని పాయలుగా చేయి, అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరణ నేలను నడిచిపోవుదురు అన్నాడు. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా అని ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను ఐగుప్తీయుల హృదయములను కఠినపరుస్తాను అన్నాడు. అసలు దేవుడు పనిచేసేది భలే తమాషగా ఉంటుంది. నేను ఐగుప్తీయుల హృదయములను కఠినపరుస్తాను. ఐఎమ్ గోనా హార్డెన్ ద హార్ట్స్ ఆఫ్ ఈజిప్షియన్స్. వారు వీరిని తరుముతారు. ఎందుకని? నేను ఫరో వలనను, అతని సమస్త సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. హల్లెలూయా, కమ్ ఆన్ హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. నీ ఎదుట ఎంత పెద్ద సమస్య నీకు ఎదురైతే దాని యొక్క నాశనం అంత గొప్పగా ఉంటుంది. No, greater the challenge that you face, greater will be the fall for that situation. అది నీ ఎదుట అంత గొప్పగా కూలిపోయినట్లుగా చేస్తాడు ఆయన. అది పెద్ద సవాలు నువ్వు అనుకుంటున్నావు, దాని పాటు గొప్పదిగా ఉంటుంది. నువ్వు గొప్ప సమస్య నువ్వు అనుకుంటున్నావు, చాలా ఎత్తైన ప్రకారం నువ్వు అనుకుంటున్నావు, కానీ దాని యొక్క నాశనము చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకనంటే నీ ఎదుటికి లేకపోతే నీ మీదకి వచ్చిన ప్రతి పరిస్థితిలో దేవుడు తను తాను మహిమపరచుకొనుటకే నీ కొరకు పనిచేస్తాడు ఆయన. అందులో సందేహం లేదు. ఎందుకో తెలుసా అమ్మా? చెప్పమంటారు ఎందుకో? మై గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. నా దేవుడు మంచి దేవుడు. మీ దేవుడు మంచి దేవుడేనా? ఆర్ వి సర్వింగ్ ద సేమ్ గాడ్? అందుకని ఇక్కడ ఉన్నాం మనందరం ఒకే చోట. కమ్ ఆన్ హల్లెలూయా, కమ్ ఆన్ షౌట్ ఇట్, మై గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. చెప్పండి, నా దేవుడు మంచి దేవుడు. అందుకనే నీ పరిస్థితులు బాగాలేనప్పుడు నీ పరిస్థితిని గురించి కాదు తెలుసుకోవాల్సింది, నీ దేవుడి గురించి తెలుసుకో.
నీ లేమిలో ఎందుకు వచ్చింది లేమి కాదు తెలుసుకోవాల్సింది. ఆ లేమిలో నీ దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకో. కమాన్, హల్లెలూయా. నిన్ను సమృద్ధిలోని నడిపించక ముందు ఆయన లేమిలో పరీక్షిస్తాడు నేను. నువ్వు లేమిలో పరీక్షించబడినప్పుడు సమృద్ధిలో పరీక్షించబడతావు. లేమిలో ఎందుకు నేను చెప్తున్నాను, దేవుని వలన కలుగు ఏ పరీక్ష అయినా అది మనల్ని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేయడానికే కానీ మనల్ని హ్యూమిలియేట్ చేయడానికి కాదు. నేను మరలా చెప్తున్నాను, దేవుని పరీక్షల్లో ఫెయిల్ మార్క్ లేదు. దేవుడు మనకు పెట్టే పరీక్షల్లో, దేవుడు మనిషికి పెట్టే పరీక్షలో, నేను మరలా చెప్తున్నాను, దేవుడు మనిషికి పెట్టే పరీక్ష దేనికంటే ఆ వ్యక్తి యొక్క సామర్థ్యమును పెంచటానికే తప్ప ఆ వ్యక్తిని ఏమాత్రము కూడా ఫెయిల్ చేయటానికి కాదు. కమ్ ఆన్, హల్లెలూయా. యాజ్ ఐ ఆల్వేస్ సే, ఈ లోక సంబంధమైన పరీక్షలు ఎందుకంటే నిన్ను క్వాలిఫై చేయటానికి. కానీ దైవ సంబంధమైన పరీక్షలు ఏంటో తెలుసా? నువ్వు క్వాలిఫై అయ్యావు కాబట్టి పరీక్షించబడుతున్నావు. యూ షుడ్ బి క్వాలిఫైడ్ టు బి టెస్టెడ్. యూ షుడ్ బి క్వాలిఫైడ్. నువ్వు పరీక్షించబడటానికి అర్హుడుగా చేయబడ్డావు నీవు. సో దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు దాని అర్థం ఏంటంటే, హీస్ ట్రైంగ్ టు హెల్ప్ యూ, హీస్ నాట్ ట్రైంగ్ టు బ్రింగ్ యూ డౌన్, హీస్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ యూ. నేను వృద్ధిపరచడానికే. ఐఎమ్ రైటింగ్ ఎ బుక్ కాల్డ్ ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమునకు కలుగు పరీక్ష అనే పుస్తకం రాస్తా ఉన్నా. ఐ విల్ రిలీజ్ ఇట్ సూన్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ. అనేక మందికి సహాయం. ఎట్లాగా నువ్వు పరీక్షించబడినప్పుడు హౌ డు యూ కండక్ట్ యువర్ సెల్ఫ్? పరీక్షలు ఎలా ఉంటాయి? కొంతమంది ప్రతిదీ పరీక్ష అనుకుంటారు. చాలామంది పరీక్షలు అనుకునే పరీక్ష అనుకోరు, పరీక్షలు కావనుకునే పరీక్షలు అనుకుంటారు. చాలా చిన్న చిన్నవి మనకు తెలియదు. ఆ రెడ్ లైట్ గ్రీన్ లైట్ మారేదాకా నువ్వు ఆగి ఉంటావు లేదు, అది పరీక్ష. ఎక్కడ? సిగ్నల్ దగ్గర. చిన్న పరీక్ష, దాన్ని పరీక్ష అనుకో. మనం కరెక్ట్గా మన భారతదేశంలో అదేంటో తెలియదు, రెడ్ పడగానే స్టార్ట్ అవుతారు. చూసారా? ఆ గ్రీన్ పడే టైంకి పోలీస్ వస్తాడు, అప్పుడు ఆగుతాం మనం. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నువ్వు చెప్పు వాళ్ళకి, నేను ఐగుప్తీయుల్ని కఠినం చేస్తా, మరలా వాళ్ళని వెనకాల వస్తారు, తరుముతారు. అయితే నేను ఫరోను బట్టి, అతని సేనలు బట్టి, అతని రౌతులు బట్టి నేను మహిమపరుచుకుంటాను. అయితే 19వ వచనానికి వచ్చేసరికి, ఇశ్రాయేలు ఎదుట నడుచుచున్న దూత వారు వెనుకకు వెళ్ళి వారిని వెంబడించాడు. వావ్. ఇప్పుడు ఆ వచనం చూస్తే 19వ వచనము, ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుంచి పోయి వారు వెనుక నిలిచాను. 20వ వచనం చూడండి, అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించను. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మీకు అర్థమవుతుందా లేదా? అర్థం కావట్లేదు నాకు. సేమ్ ఫీల్డ్, ఒకే అరణ్యంలో ఉన్నారు, కానీ వారిద్దరి మధ్య వేరు చేయు మేఘస్తంభం ఉంది. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను చెప్తున్నాను, మీరు ఎంతమందితోనైనా పని చేయండి, కానీ మిమ్మల్ని వేరు చేసే ఒక కృప మీ పైన పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మార్కెట్లో నీతో పోటీ పడే వాళ్ళు 100 మంది ఉండొచ్చు, కానీ వారందరిలోంచి ప్రత్యేకపరిచే ఒక కృప దేవుడు నీ పైన పని చేసినట్లు చేస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఇన్ యువర్ ఆఫీస్, అమాంగ్ యువర్ కలీగ్స్. అందుకనే ఎంతమంది వచ్చిన పాస్టర్ గారు, నాకు వ్యతిరేకంగా ఎంతమంది లేచినా నేను నిలబడుతున్నానండి. ఎందుకు నిలబడుతున్నావు అనుకున్నావు? వారి నుంచి వేరు చేయబడ్డావు నీవు, వారి నుంచి ప్రత్యేకపరచబడ్డావు. నీ పక్షముగా పని చేయు ఒక మేఘము దేవుడు, ఒక దూతను నీ కొరకు సిద్ధపరిచాడు ఆయన. హల్లెలూయా. మీరు ఆ వచనం చూడండి ఏమనుందో. వారి నడుమ, 20వ వచనం చదువుతున్నాను, వర్స్ 14-20, చాప్టర్ 14 వర్స్ 20 ఏమనుంది? అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించును, అది మేఘము కనుక. మీరు ఆ మాట పట్టుకోవాలి. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి ఏమిచ్చింది చెప్పండి? వెలుగునిచ్చను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వారికి దుఃఖముగా ఉన్నది, నీకు ఆనందముగా ఉంటుంది. కమ్ ఆన్, హల్లెలూయా. ఇతరులకు నాశనము కలుగు చేయదు, కానీ నీకు అది వృద్ధి కలుగు చేయుచున్నది. హల్లెలూయా. లోకమునకు జరుగుచున్నది నీకు జరగాల్సిన అవసరం లేదు. లోకమంతా కూడా కురుకుపోతున్న పరిస్థితిలో, అది ఎలాగంటే జలప్రళయం వచ్చినప్పుడు నశింప చేయుటకు వచ్చిన నీళ్ళే ఏ విధముగా ఈ నోవాహు ఉన్న ఓడను పైకి లేపి నడిపించిందో, ఆ విధముగా లోకమునకు వచ్చిన నాశనమే నీకు రక్షణగా మార్చబడుతుంది.
What is lack to them will be an abundance to you. What is agony to them will be a joy to you. What is humiliation to them will be an honor to you. అది వారికి చీకటి, కానీ దేవుడు నీకు వెలుగునిస్తూ ఉన్నాడు. ఆయన సేమ్ ప్లేస్. ఎవరికి అర్థం కావట్లా? హౌ కెన్ దట్ హ్యాపెన్? దేవుడు పనిచేసే విధానం అంతే. అయితే వారు అగ్నిస్తంభం, మేఘస్తంభం, నేను ఆ వచనాలను చదివే టైం సరిపోదు. వారి మధ్య అగ్నిస్తంభంగా ఉన్నాడు, రాత్రి వెలిగివ్వటానికి, పగలు వారికి నీడనివ్వటానికి మేఘస్తంభంగా ఉన్నాడు. ఇశ్రాయేలు అందరూ దాన్ని గ్రహించారు. వారి మధ్యలోనే ఆయన ఉన్నాడు, వారితో ఆయన ఉన్నాడు. ఆ రాత్రి అంతా కూడా 21వ వచనములో మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. పాత నిబంధనలో మోషే హస్తము, నూతన నిబంధనలో విశ్వాసి నోరు, అంతే. వాట్ ఈస్ ద హ్యాండ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఈస్ ద మౌత్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. అందుకని ఏమన్నాడు? We did not come to seek the hand of God. We came to seek the face of God. మనం నూతన నిబంధనలు ఆయన హస్తమును కాదు, ఆయన ముఖమును వెతకటానికి వచ్చాం. ఎవరు ఆ ముఖము? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్ ఇన్ జీసస్. ఆ కుడి హస్తం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇట్ వాస్ జీసస్, ఇట్ ఇస్ జీసస్, ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్ ఇన్ జీసస్. అందుకని ఇప్పుడు ఆ యేసుకు సంబంధించినది నీ జీవితం లేదు చూడాలన్నా, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై బిలీవింగ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ స్పీకింగ్ విత్ యువర్ మౌత్. అర్థమైందా? క్రీస్తుకు సంబంధించిన సమస్తము, క్రీస్తు వలన పొందుకొనగలిగిన సమస్తము, క్రీస్తు వలన జరగగలిగిన సమస్తము, అది నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో పలుకుట ద్వారానే. మీరు ఆలోచించండి, అంత సింపుల్ అనుకుంటున్నారా? ఏ మ్యాజిక్ ఉంది మోషే కర్రలో? ఏం లేదు. ఏమన్నుందా? ఏం లేదు. గొర్రెలు కాసుకోవటానికి వాడిన కర్ర అది. కమ్ ఆన్, హల్లెలూయా. ఇట్ వాస్ జస్ట్ అన్ ఒబీడియన్స్. దేవుని ఎడల అతను చూపించిన విధేయత మాత్రమే. మోషే ఆ రాత్రి ఆ సముద్రం వైపు కర్ర చాపితే దేవుడు తూర్పు గాలి ఆ సముద్రం మీదకి రాణిస్తే, అమ్మా రాత్రి అంతా తూర్పు గాలి వస్తే సముద్రం అంతా ఏమైపోయిందంటే, వాక్యంలో ఏమని రాయబడింది? ఆ తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి, నాకు ఇష్టమైన మాట, సముద్రమును తొలగించాడు ఆయన పక్కకి. కొంచెం ఇట్లా పక్కకి పెట్టాడు సముద్రం ఇశ్రాయేలు నడిచి వెళ్ళటానికి. Come on, hallelujah. You understand what I'm speaking? సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసి వారిని నడిపించాడు. సరే, ఇప్పుడు అదంతా కాదు నా టాపిక్. కిందకు వచ్చేస్తే 29వ వచనంలో, అయితే ఇశ్రాయేలులు ఆరిన నేలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారికి కుడి ఎడమ ప్రక్కలు ఎలా ఉన్నాయంట? గోడవలే ఉండెను. ఆ దినమున 30వ వచనం, ఇశ్రాయేలీలు ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఇశ్రాయేలీలు చెప్పాలి, ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులు సముద్ర తీరమున చూచిరి. ఎవరు చంపారు? ఎందుకు చచ్చిపోయారు? ఎందుకు జరిగింది ఇది? దేవుని ప్లాన్లో లేదు ఇశ్రాయేలీలు ఐగుప్తీయులను చంపేయడానికి. కానీ ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చిందంటే మోషే చెప్పాడు కాబట్టి. బికాస్ మోసెస్ సెడ్. కమ్ ఆన్, వింటున్నారా? మోషే చెప్పాడా లేదా? ఇందాక చూపించానా లేదా వచ్చిన? మోషే ఏమన్నాడు? నేడు మీరు చూసిన ఐగుప్తీయులకి మీదట అన్నాడు, చూడరు అన్నాడు. నీ మాటికి నీ మీదకి వస్తున్న సమస్య ఏంటి? అది తీసుకొని చెప్పు దాంతో, ఇక మీదట ఎన్నడు నువ్వు నాకు కనపడకుందువుగాక అని. ఐ షల్ నెవర్ సీ యూ అగైన్ అని చెప్పు. యూ షల్ నెవర్ అపియర్ టు మీ అగైన్. ఏంటది? వాట్ ఈస్ దట్ ల్యాక్? వాట్ ఈస్ దట్ ఫెయిల్యూర్ దట్ యు బీయింగ్ టార్మెంటెడ్ ఆఫెన్? మాటికి నీ మీదకి వస్తున్న సమస్య ఏంటి? దాన్ని చూసి చెప్పు, ఇక మీదట ఎన్నడు నిన్ను చూడను. మోషే ఆ మాట పలుకటం వలన ఏమైంది? దేవుడు ఆ పని చేయాల్సి వచ్చింది. కమ్ ఆన్, హల్లెలూయా. నాకెలా తెలుసు? ఎందుకంటే మోషే ఆ మాట పలికినప్పుడు దేవుడిని కన్సల్ట్ చేయలా. పలికిన తర్వాత మాట్లాడాడు. దేవుడు అన్నాడు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? కానీ పలికేవు కదా, నువ్వు పలికింది నేను చేస్తా కదా. అందుకే నూతన నిబంధనకు వచ్చేలాగా ఆయన అన్నాడు, ఎవడైనా నీ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేమని చెప్పి తన హృదయంలో సందేహింపక తాను చెప్పినది నమ్ముడని, తను చెప్పిన జరుగునని నమ్మినాడు. అప్పుడు వాడు చెప్పినది జరుగును. లాస్ట్ మాట అందరూ బయలు చెప్పారు, జరుగునని. మొత్తం చెప్పాలా? 23వ వచనం మీరు కంటెక్ట్ చేయాలా? ఫెయిత్ సెంటర్ అంటే మార్క్ 11:23 వచ్చి ఉండాలి మీకు. కమ్ ఆన్, హల్లెలూయా. ఇట్స్ ఎ ప్రిన్సిపల్ ఐఎమ్ టెల్లింగ్ యూ.
ఈరోజు పిచ్చోళ్ళ కనపడచ్చు నువ్వు, ఈరోజు ఏమి లేనట్టు కనపడచ్చు. కానీ ఒకరోజున సడన్గా నిద్రించుచు మేలుకొనుచు ఉండగా వ్యవసాయకుడు ఒకరోజు అనుకున్న రీతిని తన ఎదుట ఏ విధంగా తన యొక్క పొలము ఏ విధముగా అది ఫలించి విస్తారమైన మహావృక్షముగా మార్చబడుతుందో ఆ విధముగా నువ్వు చూచునంత వరకు పలకాలి. చెప్పాలి, ఎంతవరకు పలకాలి? ఈ ప్రకటనలకు చెప్పండి, చూచునంత వరకు పలకాలి. యూ షుడ్ స్పీక్ అన్లెస్ యు సీ, అంటిల్ యు సీ. నువ్వు చూచినంత వరకు. అందుకనే దేవుడు తన వాక్యం యొక్క శక్తి గురించి మాట్లాడేది ఒక మాట అన్నాడు. 55వ అధ్యాయం యెషయా గ్రంథం. నేను ఇంకొక వచనం, ఇది కాక ఇంకొక వచనం చూపించి ముగిస్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, ఐజయా 55. మీరందరూ నాతోనే ఉంటామని చెప్పండి. ఐజయా 55 అక్కడ 10వ వచనం నుండి చదువుదాం. 10వ వచనం, ఐజయా 55:10. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై చిగుర్చి వర్ధిల్లునట్లు చేయను. అలాగే మీ నోట అలాగే ఏమన్నదమ్మా, అలాగే నా నోట నుండి వచనమును ఉండును. హల్లెలూయా. Now he's talking about the power of the word of God. ఆయన వాక్యం యొక్క శక్తి అది ఎలా ఉంటుందంటే, ఆ వాక్యం ఏం చేస్తుంది? నిష్ఫలముగా నా యొద్దకు మరలక. అంటే he's talking about the power of the word. వాక్యం యొక్క శక్తి గురించి మాట్లాడుతున్నాడు. నిష్ఫలముగా నా యొద్దకు అంటే వాక్యము నిష్ఫలముగా తిరిగి రాదు. అది ఏం చేస్తుంది? అనుకూలమైనది నెరవేరుస్తుంది. నెంబర్ 3, పంపిన కార్యము సఫలము చేస్తుంది. 3 విషయాలు. లుక్ యువర్ బైబిల్స్ వర్స్ 11. మర్చిపోద్దు ఈ వచనం మర్చిపోద్దు. దేవుడు అంటున్నాడు వాక్యం ఏం చేస్తుంది? నా నోటి నుండి వాక్యం ఏం చేస్తుంది? హీస్ టాకింగ్ అబౌట్ ద పవర్ ఆఫ్ ద స్పోకెన్ వర్డ్. పలుకుబడిన వాక్యం యొక్క శక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఈ వాక్యం యొక్క శక్తి ఏంటంటే, అది పలుకబడినప్పుడు నిష్ఫలముగా తిరిగి వెనక్కి రాదు. హల్లెలూయా. అంటే నువ్వు ఏదైతే పలుకుతావో అది నీ కొరకు నెరవేరుస్తుంది. వింటున్నారా? నిష్ఫలముగా మరలక అనుకూలమైనది నెరవేర్చి ఇంకా ఏం చేస్తుంది? పంపిన కార్యము సఫలము చేస్తుంది. పవర్ ఇన్ ద వర్డ్. అదే వాక్యంలో ఉన్న శక్తి. అందుకని వాక్యమును పలకమనేది, వాక్యము నీ హృదయమందు ఉంది, బాగానే ఉంది, సంతోషమే. ఈ వాక్యమును నువ్వు పలకాలి విశ్వాసి. ఈ వాక్యమును నువ్వు పలకాలి. నువ్వు పలికినప్పుడు అది అనుకూలమైనది నెరవేరుస్తుంది. నువ్వు పలికినప్పుడు అది నిష్ఫలముగా తిరిగి రాదు. నువ్వు పలికినప్పుడు అది ఏం చేస్తుంది? అది నిశ్చయముగా మరలా ఊరికే నీ యొద్దకు తిరిగి రాకుండా అది ఫలిస్తుంది. అందుకనే బీ డిలిజెంట్ ఇన్ స్పీకింగ్ ద వర్డ్. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. హే, దిస్ ఇస్ ఫెయిత్ యాక్టివిటీ. ఇదే విశ్వాస ప్రక్రియ. మీ నోట వాక్యం లేకుండా మీరు 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసిన ఏం జరగదు. ఎందుకంటే మనకు బ్రేక్ త్రూస్ తీసుకొని వచ్చేది మన నోట ఉన్న దేవుని వాక్యమే, మరొకటి కాదు, ఇంక వేరేది కాదు. అందుకనే వాక్యమును పలుకుట. వాక్యము మీ యొద్దను చెప్పాలి, మీ నోటను, మీ హృదయమందు ఉన్నది ఏ వాక్యం? అది మేము ప్రకటించు విశ్వాసం. ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. ఇట్ ఈస్ ఇన్ యువర్ మౌత్. ఇట్ ఈస్ ఇన్ యువర్ మౌత్. కమ్ ఆన్, హల్లెలూయా. Loud hallelujah. Your breakthrough ఎక్కడుంది? మీ బ్రేక్ త్రూ ఎక్కడుంది చెప్పండి. నా హృదయమందును నా నోటను. చెప్పాలి, మీ బ్రేక్ త్రూ ఎక్కడుంది? మీ సమృద్ధి ఎక్కడుంది? మీ ఆరోగ్యం ఎక్కడుంది? మీ సంతోషం ఎక్కడుంది? చెప్పాలి, మీ ఆశీర్వాదం ఎక్కడుంది? చూసారా, నోరు వాడటానికి ఎంత కష్టం అవుతుందో. హృదయమందును అంటున్నాం, నోటు. హృదయమందును ఎక్కడుంది? హృదయమందు. అదే ప్రాబ్లం. సాతాను చేసే పని అదే. మీరు అనుకుంటున్నారు అది సింపుల్ అని. కాదు. మాట్లాడినీడు వాడు. నువ్వు మాట్లాడితే ఏమైద్దో వాడికి తెలుసు. ఆమేన్. ఎక్కడి నుండి వచ్చింది అసలు ఈ ప్రిన్సిపల్? పౌలు చెప్పాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 1 Corinthians chapter 10. 2 Corinthians chapter 4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, 2 Corinthians chapter 4.
ఆ వచనం చూడండి, 14వ వచనము. విశ్వసించితిని విశ్వసించితిని గనుక గనుక ఆగండి. ఏంటంట అది మాట్లాడండి. మీరు విశ్వసిస్తున్నారా? విశ్వసించే వాళ్ళు ఎవరు ఉన్నారా? విశ్వసిస్తే ఏం చేయాలా? సింపుల్. విశ్వసించితిని గనుక చెప్పాలి. విశ్వసించితిని గనుక, నా బైబిల్ మూసేసి అయిపోయింది వర్తమానం. విశ్వసించితిని గనుక. పాస్టర్ గారు విశ్వసిస్తే మాట్లాడాలని ఉందా? చూపించే కదా. విశ్వసించితిని గనుక మాట్లాడి తిని అని రాయబడిన ప్రకారము. అంటే రాయబడింది ఎక్కడో, అంటే పౌలు ఎక్కడి నుంచో కోట్ చేస్తున్నాడు. అంటే ఇంతకు ముందు చరిత్రలో పూర్వము ఎవరో విశ్వసించి మాట్లాడారు. అందుకని పౌలు మాట్లాడుతున్నాడు. ఎందుకు నేను విశ్వసించి మాట్లాడుతున్నానంటే, ఇంతకు ముందు నా ముందు పితరులు ఎవరో విశ్వసించి ఎవరు వారు? 116వ కీర్తన 19వ వచనం చూడండి. ఇక్కడ అట్లా మరల కొరింథీ పత్రిక వద్దాం. Psalm 116:9. కీర్తన 116వ కీర్తన 9వ వచనం. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాట్లాడి నమ్మిక ఉంచితిని. చాలు. ఏమన్నాడు కీర్తనకారుడు? అంటున్నాడు, సజీవులున్న దేశములో నేను ఏం చేస్తానన్నాడు? కాలము గడుపుదును. కొంతమంది నోరు తెరిస్తే మరణమేగా. ఇంకేముందిలే బాబు, అయిపోయింది నా టైము అనలా కీర్తనకారుడు. నేను ఎక్కడుంటానంటే సజీవులున్న దేశంలో కాలము గడుపుతాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అని ఏమన్నాడంటే, నేను అలాగూ నమ్మి, నేను మిగుల బాధపడిన వాడనే, కానీ నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఇచ్చాను. I have believed, therefore I spoke. ఇప్పుడు పౌలు దాన్ని రిఫర్ చేస్తూ అంటున్నాడు. కొరింథీ పత్రిక వచ్చేయండి, 2వ పత్రిక 4:13 వచనం. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ. అట్టి విశ్వాసంతో కూడిన ఏంటి ఆ విశ్వాసం అంటే జరగక ముందే పరిస్థితిని చూసి పలికే విశ్వాసం అది. హల్లెలూయా. దావీదు అదేగా చేసింది. దావీదు అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవాడై పలికాడు. ఏంటి ఆ విశ్వాసము? దావీదు వెళ్ళి అక్కడ ఆ యొక్క ఎలా లోయలోకి వెళ్ళి గొలియాతును చూసి ఏం జరిగిందో చూద్దాంలే, వీలైతే దేవుడు జవాబిస్తాడులే, లేకపోతే ఆయన చిత్తమైతే నేను గెలుస్తానులే, లేకపోతే మీరందరూ ప్రార్థన చేయండి చూద్దాం, లోపలికి వెళ్ళొస్తాను, ఏదైతే అదైతే అనలా. బట్ హీ స్పోక్ టు గొలియాత్. అందరూ గొలియాతును చూసి భయపడతా ఉంటే గొలియాతును చూసి పలికాడు దావీదేమని, ఈ రోజున నీ తల తెగ నరికేస్తాను అన్నాడు. కత్తి కూడా లేదు దావీదు దగ్గర. హలో, బైబిల్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన మాట ఏంటో తెలుసా? దావీదు చేతిలో ఖడ్గము లేదని మెన్షన్ చేసింది. హలో, నా మాట వింటున్నారా మీరు? కానీ ఎలా నిలుపుతానన్నాడు? అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై. అందుకని పౌలు అంటున్నాడు, కత్తి లేదు అంటే నువ్వు నరికేది నీ కత్తితో కాదు. నాకంత డిగ్రీ లేదు అంటే నీ వృద్ధి నీ డిగ్రీతో కాదు. నాకంత ఎక్స్పీరియన్స్ లేదు అంటే నీ యొక్క వృద్ధి నీ ఎక్స్పీరియన్స్తో కాదు. మంచిదే ఎక్స్పీరియన్స్, కానీ అదొక్కటే కాదు నీ ఆధారం. నాకంత బ్యాక్గ్రౌండ్ లేదు పాస్టర్ గారు, నా కమ్యూనిటీ వేరు, నా కులం వేరు, నా కుటుంబ నేపథ్యం వేరు, నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వేరు, కాబట్టి నేను రాణించలేనేమో. హలో, అవి కాదు నీకు ఇచ్చేది. నువ్వు వెళ్ళలేను, నేను మాట్లాడలేను, నేను మాట మంచం గలవాడిని, నేను చూడలేను, నా మాట ఎవరు నమ్మరంటే ఇవన్నీ కాదు. మోషే, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది అన్నాడు. వెళ్ళు. మరి నాకు మాట్లాడటం చేత కాదు కదా అంటే, సరే నీ నోటికి తోడుగా నేను అహరోన్ని పంపిస్తా, అతను మాట్లాడతాడు. కానీ మోషేనే ఎక్కువ మాట్లాడాడు యాక్చువల్గా. మీరు తర్వాత చూస్తే ఊరికే నిలబడమనింది ఎవరు? చెప్పాలి, మాట్లాడాలి. మోషేనే. ఐగుప్తీయుల మీద చూడరని చెప్పింది ఎవరు? మోషేనే. ఇట్స్ నాట్ అబౌట్ నీ దగ్గర ఏముందో లేదో కాదు. నేను చెప్తాను, హౌ డు యు బిలీవ్? వాట్ డు యు బిలీవ్ ఇన్ యువర్ హార్ట్? హృదయం ముందు ఏది విశ్వసిస్తున్నావు? మోషే చేతిలో కర్ర ఉంటే దేవుడు అన్నాడు, అది కర్ర అనుకుంటున్నావు, కర్ర కాదు, సూచక్రియలు చేసే ఒక సాధనం అన్నాడు. హల్లెలూయా. అందుకనే దావీదు చేతిలో ఉన్న ఒక రాయి కాదు, ఒక దేశమునకు విజయమును తీసుకొని వచ్చే ఒక సాధనం అయిపోయింది అది. వింటున్నారా? డేవిడ్ స్టూడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. దావీదు యుద్ధ భూమిలో నిలబడి he spoke to the enemy, he spoke to the situation. ముందుగానే మాట్లాడాడు, నేడు ఈ రోజున నీ మాంసమును ఆకాశ పక్షులకు భూ మృగములకు నేను ఆహారముగా ఇస్తా. ఎట్లా మాట్లాడుతున్నావు దావీదు?
ఈరోజు నిశ్చయముగా నీ తెగ నరికి ఇశ్రాయేలు మీద ఈ నింద తొలగిస్తా. ఎలా మాట్లాడుతున్నావు దావీదు? అందుకని పౌలు అన్నాడు, అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై మేమును విశ్వసించుతున్నాను గనుక మాట్లాడుచున్నాను. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. దావీదు పలికినట్టే జరిగిందా లేదా? ఒక్క రాయి తీసి కొడితే అతనికి ఇక్కడ తగిలి కింద పడిపోతే దావీదు వెళ్ళి అతని మీద నిలబడి అతని చేతిలో ఉన్న ఖడ్గమే తీసి అతని వరలో ఉన్న ఖడ్గము తీసి గొలియాతు ఖడ్గముతోనే గొలియాతు తల తెగనరికి ఆ తల మొండెము వేరైపోయిన తర్వాత ఇట్లా పట్టుకొని ఇశ్రాయేలు సమాజంలోకి నడిచి వస్తా ఉంటే, దావీదుకంత అభ్యాసం ఉందా? యుద్ధము లేదు. దావీదుకంత ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. దావీదుకంత స్కిల్ ఉందా? లేదు. దావీదుకంత ఏమీ లేదు, ఏమీ తెలియదు. బట్ వాట్ బ్రాట్ ద విక్టరీ ఈస్ his faith and the declaration of his faith. తన నోట పలికిన ఆ విశ్వాస వాక్యమే. హల్లెలూయా. వింటున్నారా? బయట ఏది ఎట్లాగా ఉన్నాయండి చెప్తున్నా. బయట పరిస్థితి ఎలాగలా ఉండదండి. మీరు వాటిని కాదు మాట్లాడాల్సింది. నువ్వు మాట్లాడాల్సింది ఏంటంటే, మీరు నమ్ముచున్నదే మాట్లాడాలి. దేవుడు మీ జీవితంలో చేయాలనుకున్నదే చాలా కాన్షియస్గా ఆ మాట మీ నోట రాకుండా చూడాలి. అమ్మో ఎలా ఉంటుందో కొంచెం నాకు అర్థం కావట్లేదు. నో, డోంట్ సే దట్. స్పీక్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. పలుకు, అది జరుగుతుంది. హల్లెలూయా. ఎంతవరకు పలకాలి? చూచున్నంత వరకు. చెప్పండి అందరు, ఎంతవరకు చెప్పాలి? ఎంతవరకు బిగ్గరగా ఎంతవరకు చెప్పాలి? ఎంతవరకు పలకాలి? ఇంకా బిగ్గరగా చూచున్నంత వరకు. కమాన్, అంటిల్ యు సీ. నీ కొడుకు మార్పు చూచున్నంత వరకు పలుకు. నీ బిజినెస్ లో మార్పు చూచినంత వరకు పలుకు. నేను చెప్తున్నాను, డోంట్ వరీ, డోంట్ గెట్ డిస్కరేజ్. నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు, బాధపడద్దు, ఆగిపోవద్దు. నువ్వు పలుకుతూనే ఉండు. పలుకుతూ ఉండు. నిశ్చయముగా అది నీవు చూస్తావు. ఎందుకని? నీ నోట పలుకుచున్న వాక్యము నిష్ఫలముగా తిరిగి రాదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఏమన్నాడు? అట్టి విశ్వాసంతో కూడా ఆత్మ గలవారమై ప్రభువైన యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టినని ఎరిగి మేమును, చెప్పాలందరం, మేమును విశ్వసించుచున్నాము గనుక. ఇప్పుడు నెక్స్ట్ వచనం, ఏం విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాం. కావున మేము అధైర్యపడము. అందరూ చెప్పండి, మేము అధైర్యపడము. చెప్పాలి, మేము అధైర్యపడము. ఎందుకని? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చదవాలి నెక్స్ట్ వచనం. ఏమన్నది? మేము దృశ్యమైన వాటిని చూడక, కమాన్, అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాం. ఏలయనగా, కమాన్, దృశ్యమైనవి చెప్పాలి. దృశ్యమైనవి ఏంటి? అనిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. కమాన్, హల్లెలూయా. కమాన్, ఎలౌడ్ హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకని? దృశ్యమైన అనిత్యములు అన్నాడు. అవి క్షణమాత్రమే ఉండేవి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. గెట్ రెడీ ఫర్ గ్రేటర్ గ్లోరీ. ఐఎమ్ టెల్లింగ్ యూ. అత్యధిక మహిమను అనుభవించే కాలము కొరకు మీరు సిద్ధపడాలి. హల్లెలూయా. నమ్ముచున్నారా? మరి ఈరోజు మీరేం చేయాలి? అది నీ నోట్లోనే ఉంది, అది ఎక్కడో లేదు. నీ హృదయం మందు నీ నోట్లో, నీ హృదయం మందు నీ నోట్లు, నీ హృదయం మందు నీ నోట్లు, నీ హృదయం మందు నీ నోట్లు. రెండు మాటలు మాట్లాడద్దు, రెండు నాలుకలు వద్దు. ఓన్లీ వన్ వర్డ్. స్టిక్ టు వన్ వర్డ్. ఐఎమ్ టెల్లింగ్, స్టిక్ టు వన్ వర్డ్. ఒక్క మాటకే కట్టుబడి ఉండండి. ఒక్క మాటకే కట్టుబడి. ఎవడైనా తన మాట యందు తప్పని ఎడల అట్టివాడు తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడు. యాకోబు 3:2. మీ ఒక్క మాటకే కట్టుబడండి. స్టిక్ టు వన్ వర్డ్. అది ఏదైనా, ఏ పరిస్థితి అయినా, ప్రతికూలత అయినా, ఇబ్బంది అయినా, ఎంత ప్రెషర్ నీ మీదకి వచ్చినా, మనుషులు ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత ఒత్తిడి గురైనా, ఒక్క మాటకే కట్టుబడి పలికిదిని నిశ్చయంగా నెరవేర్చబడుతుంది.